సైంటిస్టులు పగతో బతుకుతారు, కానీ వీళ్ళతో పెట్టుకుంటే ఎలా బతుకుతారు? ఈ స్కిట్ చూడండి, మీరే జాగ్రత్త పడతారు. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఏం కనిపెట్టారు బాస్? జడ్జులు కింద పడి పడి నవ్వేలాగా ఒకటి కనిపెట్టారు. ఏది సార్? ఇదే, ఇది వేసుకుంటే నిద్ర వస్తుంది, ఆ తర్వాత కళ వస్తుంది, పడి పడి నవ్వుతూనే ఉంటారు. అది రియల్ గా జరగదా బాస్? ఎక్కడ రా పాప, ఆయన చెన్నై నుంచి వచ్చేసరికి సాలిపోయి ఉంటాడు. ఇవాళ రాజకీయాలు చేసి చేసి రగిలిపోయి ఉంటది. ఆ టైంలో మామూలుగా నవ్వడం ఎక్కువ, ఇంకా పడి పడి అంటే ఏడవుద్ది. వాళ్ళని నవ్వించడానికి నా దగ్గర చిట్కా ఉంది. ఏంటది? మనం జోకేసి చిన్న పాస్ ఇచ్చేసామనుకో, వాళ్ళకి ఆటోమేటిక్ గా నవ్వాలని తెలిసిపోతే నవ్వేస్తారు. వాళ్ళు మనకంటే తెలియని వాళ్ళు, మనం పాస్ ఇస్తే వాళ్ళు పాస్ ఇస్తున్నారు, అది కదా ప్రాబ్లం. అవును, మన ఈ రోబో ఫార్ములా ఎక్కడ లీక్ అవ్వలేదు కదా? లీక్ సంగతి తీసేయండి బాస్. మీతో 24 గంటలు ఉంటున్నందుకు మావిడ నన్ను వీక్ అనుకుంటుంది. ఇంకోటం ఏముందలేరా? నిజమేగా నిజమేగా. ఏంటి బాస్, ఏంటి అలా మాడుతున్నారు? మంచి కత్తి లాంటి అమ్మాయిని తీసుకొచ్చి నా పక్కన నుంచో పెట్టండి. రే, స్కిట్ ఒక అమ్మాయిని తెస్తున్నాను కదా అని చెప్పి టీమ్ లీడర్ అనుకుంటున్నావు, మీడియేటర్ అనుకుంటున్నావు, ఎవడరా నువ్వు? ఆ మీడియేటర్ లేదు గీడియేటర్ లేదు, తీసి పక్కన పెట్టండి. అమ్మాయిని తీసుకొచ్చి నుంచో పెట్టండి, నా రేడియేటర్ ఏంటో చూపిస్తా. ఆల్రెడీ మన టీంలో 2 జనరేటర్లను ప్రూవ్ చేసుకున్నారు, మళ్ళీ రేడియేటర్ ఎందుకులే గానీ మనం కనిపెట్టిన రోబోలను పిలిపించు. రోబోస్ కమాన్. రోబో చిట్టి. చిట్టినా? ప్రతి నెల కడతారండి? ప్రతి నెల కడతారండి? బాస్ జోకేసా, ఎలా ఉంది? మొన్న పండగకి అందరూ ఊరెళ్ళి వచ్చారు కదా, మళ్ళీ ఊరెళ్ళి ఎలాగా ఉంది? నా పేరు వసి, వీడు మసి. ఇక నేను కనిపెట్టిన రోబోలు, అది కసి ఇది కాసి, అది కసి ఇది కాసి. ఇటు నేనే కనిపెట్టాను. మీరు మగవారు కదా, ఎలా కనిపెట్టారు? ఆ రోజు మిమ్మల్ని కనిపెట్టింది కూడా మగవారే కదా, అలాగే కనిపెట్టాం. ఇంతకీ దీని సంగతికి వస్తే, రేజింగ్ రాజ్ అంత రైజింగ్ ఉంటే శాంతి స్వరూపం ఎందుకు తగులుకుంటావులేగా నాకు. దీనికి మైలేజ్ తక్కువ, దానికి స్పీడ్ చాలా ఎక్కువ, దానికి కరెంటుతో పని లేదు, ఇది కరెంట్ ఉన్నా పని చేయదు, ఇది కరెంట్ ఉన్నా పని చేయదు. ఇంతకీ ప్రోగ్రామింగ్ అంతా ఓకేనా? ఎలా ఉంది? పేమెంట్ 2 లక్షలు, ట్రాన్స్పోర్ట్ మనలే పెట్టుకోమంటున్నారు. ప్రోగ్రామింగ్ అడిగితే నెల్లూరు ప్రోగ్రామ్ గురించి చెప్తారేంటి? బోరు కొడుతుంది, ఏదైనా సినిమాలు చూపించవచ్చు కదా. ఇది సైంటిస్ట్ ల్యాబ్ రా, ప్రసాద్ ల్యాబ్ కాదు, మీకు సినిమాలే చూపించడానికి. సనా వస్తుందా? సనా ఎందుకు వస్తుందిరా? పాల పిట్టలో వలపు, నీ బయట మెట్టుపై వాలిందే. పూల బుట్టలో మెరుపు, నీ కట్టు బొట్టులో దూరిందే. తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే. ఈ రోబోస్ ఏంటి, ఫీలింగ్స్ ఉంటాయా? నన్ను ఆకలని చూస్తున్నాయి. నిన్ను చూస్తే రోబోలేంటి, ఏలియన్స్ కూడా ఏదో చేయాలని చూస్తాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఏంటి మీరు ఎప్పుడు ల్యాబ్ లోనే ఉంటారా? నేను ఒకదాని ఉన్నానని మర్చిపోయారా? ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. సరేరా మరి, సరేరా మరి. వెయిటింగ్ అక్కడ. టైం లేదని కదా అనాలి. ఎందుకు నీకు టైం ఇవ్వాలనిపిస్తుంది ఈ రోజు. అది చంపేస్తా. ఒరిజినల్ డైలాగ్ చెప్పు. ఇక్కడ ఈ వర్క్ సక్సెస్ అయ్యేదాకా నేను ఇంకే వర్క్ పెట్టుకోదలుచుకోలేదు. పట్టించుకున్నప్పుడు ప్రేమించడం ఎందుకో మరి. నాకు అదే అర్థం అవుతుంది రా మరి. పట్టించుకోమంటారు, పట్టించుకుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఏంటో ఈవిడెవరు? ఈవిడ మీద కన్నేసుకోవచ్చా మేము? ఆల్రెడీ భరద్వాజ్ గారు మన అందరి మీద కన్నేశారు, కొంచెం ఆగండి. హలో, ఓకే ఓకే ఓకే. ఏంట్రా బాస్, మన ఫ్యాక్షనిస్ట్ వెంకటరెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయిలిద్దరికి సెక్యూరిటీ కావాలంట. మన రోబోలను అడుగుతున్నారు. ఆహా, మన రోబోలకు ఒక పని వచ్చిందిరా. నడండి, నేను తిరుగులేని రోబోలను ప్రూవ్ చేసుకుంటాం. నాకు అదే కావాలరా. ఇది సక్సెస్ అయితే మనకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తాయి. పదవండి. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. రోబోలు చేస్తారండి. ఇది మామూలుగానే పట్టేసినట్టుంటాడు. రోబో లాగా యాక్ట్ చేయడం ఎందుకురా నువ్వు కొత్తగా? వీళ్ళేనా రోబోలు? అవునండి. వీళ్ళ 6 రోబోలు ఏం లేవా? ఈ యంత్రాలను కూడా అదలా ఏంటరా? చిన్నప్పుడు ఏ యంత్రం వేసారా నీకు? ఇది నా పెద్ద కూతురు శాంతి. ఎవరో శత్రువులు దీని మీద దాడి చేయబోతున్నారు. అంటే ఇప్పుడు మేము వాళ్ళని రక్షించాలా? ఇది నా చిన్న కూతురు ఉదయశ్రీ. మిమిక్రీలు చాలా బాగా చేస్తాం. ఆవిడేంటి, మేము చేస్తాం. పెద్ద పెద్ద వాయిస్లే వచ్చు మనకి. అవునా? ఏదో ఒకటి చేయి. ఏంటి చేయమంటే సైలెంట్గా ఉన్నావు? సింగర్ ఆయన మాట్లాడు కదా.
సో క్యూట్. నాకు ఇది కావాలి. ఇది అది అనకూడదమ్మా, నాకు రోబో నచ్చింది అనాలి. ఈ రోబో చాలా బాగుంది. అవును, నేను ఈ రోబోని హక్ చేసుకుంటే నాకేం అవ్వదుగా? ఏమవ్వదు, ఆ రోబో అగ్గుతో ఆగేది కదమ్మా, చాలా అవుతాయి చాలా అవుతాయి. నువ్వు అలాంటి ఏం చేయకు. నీకు ఈ రోబో నచ్చిందా? పట్టేసుకో. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు, చాలా బాగా నచ్చారు. రే తిరుగులేని రోబోలా బిహేవ్ చేస్తామని తిరణాల్లో 10 రూపాయలకి జాతకాలు చెప్పే రోబోలా ఏంటో నీ బిహేవియర్ పక్కన. నా అందం చూస్తే నీకేమనిపిస్తుంది? సనా క్యారెక్టర్ లో అనసూయ కంటే నువ్వే అందంగా ఉన్నావు అనిపిస్తుంది. అబ్బా అలా అనిపించిందరా నీకు? ఏమంటావు శశి? శశి ఎప్పుడు వెళ్ళిపోయాడు, నేను వసీరా. అసలు ఈ రోబోకి పాలు పెతకడం, పేడకెళ్ళి ఎత్తడం ఇవన్నీ వచ్చా? ఏంట్రా ఇది నాకు తెలియక నేను అడుగుతున్నా. చెప్పానా ఈ గెటప్ నీకు వద్దురా అన్న. టీమ్ లీడర్ ని నేను వేస్తాను అన్నావు, వేసినా అలాగే కనపడుతున్నావు వాళ్ళకి. నాకు ఎందుకో ఈ రోబోల పనితీరు మీద డౌట్ గా ఉంది. దాని మీద డౌట్ అంటే ఓకే, కలిసి పని చేసిన దీని పనితనం మీద కూడా మీకు డౌట్ ఉందా? ఈ రోబో ఏం చేస్తుంటది? మీరు చేసేవన్నీ చేస్తుంటది. మా రోబోల్ని చాలా బాగా తయారు చేసామండి. మీకు కావాల్సింటే మీరు కూడా ఏమైనా క్వశ్చన్లు అడిగితే అడుక్కోవచ్చు. అయితే రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పేది ఎవరు? దేవుడు. దేవుడు కాదయ్యా, నేనయ్యా. మీరే కదా మా దేవుడు. ఎవరైనా మనో గారి కాఫీ ఇవ్వన్నామా? దేనికి? బిస్కెట్ వేసాడుగా ముంచుకొని తింటాడు. శత్రువులు ఏ క్షణానైనా మా మీద దాడి చేయొచ్చు, జాగ్రత్తగా ఉండండి. సరే రండి అమ్మా, వెళ్దాం. శత్రువులు వస్తారంట, మీరు జాగ్రత్తగా ఓకేనా? మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే మనకు ఫ్యూచర్ ప్రాజెక్టులు అన్ని మనకే. ఓకే? శత్రువులు మీ రోబోల కంటే పెద్ద రోబోలు మా మీద దాడి చేయడానికి పంపిస్తున్నారు. ఏది వచ్చినా పర్లేదు, మా రోబోలు చూసుకుంటారు. రమ్మను. ఇది రోబోనా డాబానా ఎంత ఉందంట? రోబో మే అంటే సెట్ అవ్వలేదు కానీ అంబా అనరా సెట్ అయితే. నా ముందు మీరెంతరా? మీ ముందే కాదు, మీ వెనక కూడా మేము అంత కాదండి బాబు. నా ముందుకు మీరు వస్తే ఎవరు మిగలరు. మీరు ముందుకెళ్తే ఆర్టిస్టులకి ఎవరికి మిగలట్లేదంట. ప్రొడక్షన్ వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎక్కువ చేస్తున్నావు, ఎక్కువ చేస్తే నేను నలిపేస్తా, అవసరమైతే సెట్ ని ధ్వంసం చేస్తా. అంత పని చేయకండి రోబో గారు. సెట్ ని ధ్వంసం చేస్తే తీసుకెళ్లి శాంతినగర్ లో పెడతాడు. నానకరం కూడా రావడానికే నానా, ఇంకా శాంతినగర్ అంటే చాలా. చూస్తారేంట్రా, అంత పెద్ద రోబో వచ్చింది, ఏదో ఒకటి చెయ్యండి రా, మనం ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలి. చేయండి. వీళ్ళు చేసేదేంటి? నేను ఇస్తా వీళ్ళకి నెగటివ్ ఎనర్జీ ఇస్తున్నావు ఏంటి? నిన్ను అంతం చేయమంటావా? వచ్చారు. అసలు మాకు నెగిటివ్ ఎనర్జీ ఎందుకు ఇచ్చావు? ప్రతి స్కిట్ చివరిలో కూడా అమ్మాయిని ఓడలాక్కుపోతున్నాడు. ఈసారి ఆ ఇద్దరు అమ్మాయిలు మీకే. చాలా మంచి పని చేసావు. ఇక నుంచి మేము ఆగం. లో బ్యాటరీ. అరే నేను కనిపెడితే వచ్చిన వాళ్ళు మీకే అంత కనిపెట్టిన నాకెంత ఉండాలరా? నువ్వు వచ్చే చెప్తా. నన్ను తీసుకెళ్ళవా? నిన్ను తీసుకెళ్తే నాకు బ్యాటరీలో. ఎలా అనిపించింది ఈ రోబో? బాగుంది, థాంక్యూ. ఫన్నీగా అనిపించింది. అసలు ఫైనల్ రోబో అయితే ఎక్స్ట్రాడినరీ. దాని ముందర ఎవరు కనిపిరు, వెనక ఎవరు కనిపిరు. సనా హైలైట్, చాలా అందంగా ఉన్నావు. వెరీ నైస్. అది ఎప్పుడు తీసుకున్నా కొత్తగా ఆలోచిస్తారు. ఈ థీమ్ మీరు చేస్తున్నంత సేపు అక్కడ ఫస్ట్ రోబోలో ప్రతి రోబో ఆ ఎక్స్ప్రెషన్ లేకుండా మాట్లాడాలి కదా. ఫస్ట్ టైం అది ఒక 15 రోబోలకి చెప్పాలి. సనా కాలింగ్ అని ఒకటి చెప్తా ఉంటది. ఫుడ్ రెడీ ఇవన్నీ వాయిస్లు చెప్పాలన్నమాట. అవన్నీ గుర్తొచ్చినాయి. కొత్తగా థీమ్ తీసుకొని చాలా అద్భుతంగా చేశారు. ఫెంటాస్టిక్.